నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మొదటి బడ్జెట్ను అసెంబ్లీలో అట్టహాసంగా ప్రవేశపెట్టింది. 2,75,000 కోట్ల అంచనాలతో కూడిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ పథకాలు పేరు గొప్ప, అమలు దిబ్బ అన్నట్లుగా ఉండేవని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రం ఆర్థిక కష్టాల పాలైందని, వాటిని సవరించే దిశగా తమ పాలన ఉంటుందని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే తమ తొలి ప్రాధాన్యమైన 6 గ్యారంటీల అమలుకు ఏకంగా 53,000 కోట్లు ప్రకటించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, ఎస్సీ సంక్షేమ శాఖలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అయితే ప్రతిపక్షం మాత్రం ఈ కేటాయింపులపై పెదవి విరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఈ నిధులు ఏ మూలకు సరిపోవని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బడ్జెట్ విశేషాలేంటి? ప్రభుత్వం చెప్పిన మాటలకి బడ్జెట్ కేటాయింపులు సరిపోయాయా? విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఇవే అంశాలపై ఇవాళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం రాములు గారు. రాములు గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేష్ కుమార్ గారు. నమస్కారం అండి రాజేష్ కుమార్ గారు. నమస్తే సుమిత్ర. ముందుగా గంధం రాములు గారు మీరు చెప్పండి, అంటే బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రస్తావన తీసుకురాకుండా ఉండే పరిస్థితులు అయితే కనిపించట్లేవు, మీరేమంటారు? ముందుగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం మేడం. కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఉండాలి పాలన, ఇక డిఫరెంట్గా ఉండాలి పాలన అనేది అందరూ చూసినటువంటి ఆలోచన. మరి బడ్జెట్, నూతన బడ్జెట్ మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బడ్జెట్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా 2,75,000 కోట్లకు మించినటువంటి ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్ మనది. అయితే సోదరులు గమనించాలి, వాళ్ళు 6 గ్యారంటీలు అన్నప్పుడు 6 గ్యారంటీలకు మొత్తం చూస్తే 2,65,000 కోట్ల వరకు వాళ్ళకు అంటే బడ్జెట్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేస్తారనేది కూడా చేయాల్సిన పరిస్థితి. మరి ఉన్న బలంగా 6 గ్యారంటీలకు 53,000 కోట్లు రిలీజ్ చేయడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా 21,000, ఎస్సీలకు 13,000 కోట్లు ఇట్లా తీసుకున్న తరుణం ఇది. మేము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పార్టీలో మరి తెలంగాణ బడ్జెట్కి సంబంధించి మరి మీరు గతంలో చూసినట్లయితే విద్యా, వైద్యానికి, అదేవిధంగా మొత్తాన్ని కూడా ఎస్సీ అంటే ఎంపవర్మెంట్ కింద 34,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన దాఖలు మనకున్నది. వాళ్ళంతా 21 చేశారు. సరే, ఇంకా డిఫరెంట్గా ఉన్నది ఏంది మేడం, పంచాయతీరాజ్కు 40,000 కోట్లు చేశారు. మీరు గతం చూడండి మేడం, 58 కోట్లు. అంటే డిఫరెంట్గా ఉన్నటువంటి విధానం. మనకు ఈ రెవెన్యూ ద్వారా, మనకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనకు వచ్చేటువంటి రెవెన్యూ ద్వారా వచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి కూడా దాంట్లో 2 లక్షలకు పైగా ఉన్నటువంటి కోట్లకు ఉన్నటువంటి ఏమో అది. అంటే ఈ విధానంలో మరి బడ్జెట్ చెప్తున్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి వారు భట్టి విక్రమార్క గారు మరి ఒకసారి చూడండి, మరి గతానికి ఇప్పటికీ అంటే వర్గాల వారిగా ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి ఈ ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా దాంట్లో కూడా కొంత అమౌంట్ కూడా తీసేటువంటి సందర్భం. అంటే మేము ఇంతకుముందు కూడా సీఎంఆర్ఎఫ్ఏ కావచ్చు, ఎల్ఓసీలే కావచ్చు, మేము ఇవన్నీ కూడా బడ్జెట్లో చూపిన పరిస్థితి. ఇవన్నీ అంటే స్వచ్ఛందంగా, స్వతంత్రంగా ప్రజలకు చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే విమర్శనాన్ని కాదు, కానీ ప్రజలకు ఇంకా మేలు రకమైనటువంటి బడ్జెట్ ఉండాలి అనేది మా యొక్క కోరిక, మా ఆలోచన. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి కూడా చూడండి మేడం, విద్యుత్ రంగంలో ఉన్నటువంటి ఆ బడ్జెట్ కూడా ఒకసారి పరిశీలిస్తే మరి మిషన్ కాకతీయకు సంబంధించి మన మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత కాళేశ్వరికి సంబంధించిన అంశాలు, వీటిని అన్నిటి కూడా పక్కకు పెట్టేటువంటి అంశాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే ఈరోజు కాళేశ్వరం తర్వాత కూడా కొన్ని లక్షలకు ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి మనకు. కాబట్టి వ్యక్తిగత పాలన కాకుండా, లేదా కేసీఆర్ గారు మార్కు తీసేద్దాం, కేసీఆర్ గారు బొమ్మను తీసేద్దాం ఈ రాష్ట్రంలో అనేటువంటి ధోరణితోనే ఈ బడ్జెట్ కనిపిస్తుంది మేడం. కాబట్టి మేమేమంటామంటే ఇంకా మీరు రకమైన బడ్జెట్ కావాలి. మరి సామాన్యునికి నడ్డు విషయం కాకుండా సామాన్యునికి అందుబాటులో ఉన్నటువంటి అంశాల మీద ఉండాలి అన్నది ఆలోచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షం, ప్రజల కోసమే అడుగుతాయి తప్ప వ్యక్తిగతంగా అడగదు అనేది కూడా మేము చెప్తున్నాం మేడం.
ఇంకా అంటే ఈ మన బడ్జెట్ వాళ్ళు కేటాయింపుల్లో ప్రజలకు సంబంధించి మీరు అంటున్న సామాన్యులకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేవని మీరు అంటున్నారా? తక్కువ వచ్చింది మేడం. మీరు గమనించండి. పోయిన సంవత్సరానికి ఇప్పటికి మీరు గమనించి చూస్తే మైనార్టీకి మనం అప్పుడే మైనార్టీకి 8,000 కోట్ల రూపాయలు మనం కేటాయించిన పరిస్థితి. ఇప్పుడు ఈరోజు 2,000 కోట్లు, 2,262 అంటే ఆ, దాదాపు దిగజారుతనంతోనే ఉన్నటువంటి అంశాల ఎస్, మీద మనం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే ఉంటాయో పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన తర్వాత అందులో సాధ్యమైనంత వరకు వినియోగించుకుంటూ మేము మళ్ళీ ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో. దాని గురించి మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటున్నారా? ఒకటి మేడం, కేంద్రం మీద ఆధారపడి ఉంటే కేంద్రం ఇస్తుందని గ్యారంటీ ఉంది. గత 6 సంవత్సరాల నుంచి కేంద్రం తెలంగాణ రాష్ట్రం మీద ఈ పెట్టుబడి విషయంలో కూడా సహకరణ లేదు. మీరు గమనించండి. కాబట్టి ఆ విషయంలో కూడా దాని మీద డిపెండ్ అవుతామంటే మరి వారు ఎంతవరకు వాళ్ళకు అనుబంధాలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎంతవరకు చేస్తారనే దాని మీద కూడా దాన్ని ఒకసారి దాన్ని బేరీజ్ చేసుకోలేకపోవడం. కాకపోతే అంటే ఇప్పుడున్న బడ్జెట్ పేదల బడ్జెట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం తప్ప వేరే వ్యక్తిగత ఆరోపణలు కానీ వ్యక్తిగత కేంద్ర విషయాలు ప్రభుత్వ బడ్జెట్ పైన డిపెండ్ అవ్వకుండానే ఉంటే బాగుంటుందని మీరు అంటున్నారు. ఓకే, మనం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి. అక్కడ ఉన్న ప్యానల్ వారికి, అదేవిధంగా యాంకర్ గారికి, మొత్తము కొందరు ప్రేక్షకులు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్. సో మన రాములు గారు చెప్పారు. రాములు గారు ఇది ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ బడ్జెట్. ఏమంటే దీన్ని ఇది ఫుల్ బడ్జెట్ కాదు. భారత రాజ్యాంగంలో 116 ఆర్టికల్ ప్రకారం, ఒక లాయర్ని కాబట్టి 116 ఆర్టికల్ ప్రకారం ఒక ఓటాన్ అకౌంట్ అని బడ్జెట్ పెట్టారు. స్పెషల్ బడ్జెట్ కాదు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టింది. మీరు అన్నట్టుగా అది 2,90,000 కోట్ల పైచులకు పెట్టింది. ఇప్పుడు ఏంటంటే 2,75,891 కోట్లు పెట్టిందంటే ఇది పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా బడ్జెట్ పెట్టిన తర్వాత మనం కొన్ని డబ్బులు వస్తుంటే తీసుకోవాలంటే చట్ట ప్రకారం ఖచ్చితంగా బడ్జెట్ పెట్టాలి. ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే పార్లమెంట్ ఎలక్షన్ ఫుల్ బడ్జెట్ పెట్టడం రాజ్యాంగం లేదు. మరి ఏదైతే ఎక్సెక్టర్, ఏదైతే గవర్నమెంట్ ఎక్సెక్టర్ అంటే అకౌంట్ డబ్బులు తీసుకోవాలంటే నేను సోదరుడు ఖచ్చితంగా మనము ఇంటీరియం బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్, లీగల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఈ మధ్యంతర బడ్జెట్ ని దీన్ని ఓటాన్ బడ్జెట్ అంటున్నాడు. దీనికి 116 రాజ్యాంగం ప్రకారం పెట్టింది ఇది. దీని తర్వాత పూర్తి స్థాయిలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అట్లేం లేదు దీని ద్వారా. ఇవాళ మీరు ఒకటి గమనించండి మేడం, మీరు ఇవాళ 6 గ్యారెంటీలకు 53,990 కోట్లు. ఇలా మా పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ బడుగు బలైన వర్గాలకు మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. కేసీఆర్ దొరపాలనలో అగ్రవర్ణాలు తప్ప పేదలకి కేసీఆర్ చేసింది సందర్భంగా మరొకసారి ఇవాళ ఎస్సీల సంక్షేమం కోసం 21,870 కోట్ల రూపాయలు ఇవాళ అది బడ్జెట్ కాంగ్రెస్ బడ్జెట్ పెట్టింది. అంటే ఎంత బడ్జెట్ పెట్టిందో దయచేసి అందరూ ఆ సోదరులు కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా మీరు స్పష్టంగా గమనించాలి. దొరల పాలన పోవాలి, ప్రజల పాలన రావాలి మన రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు ఉద్దేశం. అందుకనే ఈ బడ్జెట్ లో ఎవరైతే బడుగు పడిన వర్గాలు ఒక చిన్న ఇంటరప్షన్. నమస్తే సిరన్న అని చెప్పని రాములు గారు ఏమైనా పాయింట్ ఉందండి ఇక్కడ చెప్పాల్సింది? అంటే దొరలపాలన అంటే శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి గారు దొరనే మేడం, ఆయన కూడా పటేలే. ఇద్దరు మాట్లాడకండి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రాములు గారు ఏదో అంటున్నారు, ఏంటండి? చెప్పండి. అయినా కూడా మీరు చెప్తుంటే ఒక స్టూడెంట్ లాగా రాసుకున్నా, మీరు రాసుకోండి అన్నట్లయితే చెప్పాలి. అధికార పార్టీ నేను అన్నదానికి నేను సమాధానం చెప్పాలి కదా, నాకు చెప్పనియాలి. మీరు ఒక నిమిషం ఇక్కడ పాయింట్ రిలేటెడ్ గా ఏదో అడుగుతాను అంటున్నారు, ఏంటండి? ఎందుకంటే దొరలపాలన అని ఇంకా చెవులు వాళ్ళగట్టు చెప్పి ఈ రోజు వచ్చిండ్రు, అధికారంకి వచ్చిండ్రు. ఇక దొరలు ఎవరన్నా కదా, దొరలు ఎవరు ఉండరు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు పటేలే కదా, ఆయన దొరనే కదా, ఆయన మాలాగే దొరల పాలన అని అనకూడదు అంటున్నారు, అంతే కదా? ఓకే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. దొరల పాలన వద్దు, పటేల్ పాలన వద్దు. ఓకే, రైట్. ఓకే రాములు గారు, ఓకే అండి. మీరు ఎక్స్ప్రెస్ చేయొద్దు, మీరే అడిగి మీరే ఎక్స్ప్రెస్ ఇస్తే నేను సెంటెన్స్ వద్దని చెప్తున్నా. ఓకే, డన్. బై బర్త్ దొర కాదు ఇక్కడ, పాలన ముఖ్యం. కేసీఆర్ గారు ఏంటంటే అగ్రవర్ణాలు పుట్టినా కూడా పాలన దొరల పాలన తీసుకుంది. జేజేఏ తెలంగాణ, మీరు దయచేసి అర్థం చేసుకోవాలన్నా, జేజేఏ తెలంగాణ పాలన అందశ్రీ గారు రాస్తే ఒక దళితుడు రాసింది, మీరు దయచేసి గమనించాలి. నేను ఒక పిహెచ్డి చేసిన, గోల్డ్ మెడల్ కొట్టిన ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అంబేద్కర్ భావజాలం ఉన్నాను. నేను అగ్రవర్ణంలో పుట్టిన చాలా స్పష్టంగా నేను సొంత ప్రేక్షకులకు చెప్తున్నాను. ఇవాళ ఒక ఆయన అగ్రవర్ణ అహంకారం చూడండి మీరు దయచేసి. ఆయన రాసినటువంటి పాటను జాతీయ గీతంగా, అదేవిధంగా మన రాష్ట్ర గీతంగా
తీసుకోవడానికి కేసీఆర్ గారు ఇష్టపడలేదు. అగ్రవర్ణ అహంకారం అది అది మీరు గమనించాలి. బట్ మనం ఎవరిని శ్రీనన్న చూద్దాం అన్న అవునన్నా నన్ను చెప్పని అన్న ఒక నిమిషం మీరు మాట్లాడి చెప్తున్నా రైట్, ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మనం బడ్జెట్ దగ్గరకు వద్దాం. మీరు అన్నారు దొరలా అంటే దొర కావటం కాదు, పుట్టుకలతోటి మనం ఎప్పుడు పుట్టుక నిర్ణయించొద్దాం. మన చేతులు ఏందని కాదు, పాలన మనం ఆలోచించాలి దయచేసి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే బడుగు బలైన వర్గాల ఆశీస్సుతోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మూడవసారి అంటే రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి, బడుగు బలైన వర్గాల గురించి, అప్పుడుని గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఏది కూడా ఎవరైనా కష్టపడ్డ ఎంత పైకి తీసుకుని ఆలోచిస్తారు. డబ్బులున్న గురించి ఎప్పుడు ఆలోచించలేదు రేవంత్ రెడ్డి గారు కానీ మా బట్టి గారు కానీ. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా బట్టి గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఈ దేశ సంపదని, ఈ రాష్ట్ర సంపదని తెలంగాణ ప్రజానికి పంచాలి. గతంలో ఏమైంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం దూసుకుని వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నది. అది కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసేది. చాలా మంది నన్ను అడిగారు, ఇందాక కూడా అడిగారు, మీరు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు పెట్టారంటే దూసుకోవటం కాదండి, దూసుకోకుండా ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వాలి. మహిళలు కూడా బయటకు రావాలి, వాళ్ళ పనులు చేసుకోవాలి, వాళ్ళ విద్యా సంస్థలకు పోవాలి, చదువుకోవాలి, పిల్లల్ని బడికి పంపించాలి. కాబట్టి వాళ్ళకు కూడా రావాలి, అందరూ రావాలి. ఈ స్కీమ్ అనేది ఒక వర్గం దృష్టి పెట్టుకుంటే ఎంటైర్ మహిళా జాతికి, మహిళా లోకానికి పెట్టిన స్కీమ్ ఇది. ఆ రోజు మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక్కొక్క స్కీమ్ ని ఒక్కొక్క దీంట్లో ఒక్కరికన్నా అప్లికబుల్ అయ్యేటట్టు పెట్టారు. ఇలా మా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా పెట్టింది. ఇవాళ ఆ విధంగా పెట్టింది. ఇవాళ బడ్జెట్ లో కూడా మీరు చూసినట్టయితే రాములు గారి కేటాయింపుల్లో మరి ఇవాళ మన మేడం అన్నట్టుగా 21,000 కోట్ల రూపాయల బడ్జెట్, ఇంటీరియం లో కూడా అంత బడ్జెట్ పెట్టి బడుగు బలైన వర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ ఎంత చేసినా కూడా మీరు దయచేసి కూడా అర్థం చేసుకోండి. మన విమర్శ శ్రీనివాస్ రెడ్డి గారు అంటే కేంద్రం పైన డిపెండ్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి రాములు గారు ఒక పాయింట్ అన్నారు. మేడం కేంద్రం మీద డిపెండ్ అయ్యడం కాదు, మనకు రావాల్సిన ట్యాక్స్ మనం తీసుకోవాలి కదా, అఫీషియల్ కదా. మన దగ్గర వాళ్ళు ఏమి తీసుకోవట్లేదు, రకరకాలు ఉంటాయి ట్యాక్స్లు. ఏంటంటే ట్యాక్స్లు వాళ్ళే వసూలు చేసుకొని మనకు కొన్ని ఇచ్చే ఉంటాయి, కొన్ని మనం వసూలు చేసుకొని వాళ్ళకు కొన్ని ఇచ్చే ఉంటాయి. సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే నేను బీకామ్ ఎంకామ్ కూడా తీసాను. ట్యాక్స్లు అంటే మన దగ్గర మన వాళ్ళు వచ్చిన ట్యాక్స్లే, పక్క రాష్ట్రంలో వచ్చిన ట్యాక్స్ మనం ఏమైనా అడగట్లేదు. ఇది చాలా స్పష్టం రాహుల్ గారు. సిస్టమ్ ఏంటంటే వాళ్ళు మనకు రావాల్సినవి. కేసీఆర్ గారు బ్యాడ్ ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, కేసీఆర్ గారు కేంద్రం నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడలే, మనకు వచ్చేవాటి కూడా ఈ రోజు అడగడానికి ఇష్టపడలే, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టు చేయడానికి ఇష్టపడలే. నేను చాలా స్పష్టంగా చెప్తాను అందరికి కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కావడానికి ఏ నిబంధనలు ఉంటాయి అవి ఫాలో కాకుండా తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రాజెక్టు కట్టి తర్వాత రాకపోతే జాతీయ ప్రాజెక్ట్ చేయమన్నారు. ఇవాళ బడ్జెట్ కంపల్సరీ కేంద్ర బడ్జెట్ ని కూడా ఫాలో అవుతూ రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే బాగుంటుందని శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. రాజేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్. రాజేష్ కుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గల కారణాలు చెప్తే అట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో పేరు గొప్ప అమలుకు దిబ్బగా ఉండే బడ్జెట్ ఉండేది, ఇప్పుడు మాత్రం మేము సంతులిత వృద్ధి రేటు లక్ష్యంగా మేము ఇవన్నీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కూడా చెప్తూ ఉన్నారు. మీకేమనిపిస్తుంది అంటే చూస్తూ ఉంటే కేటాయింపులను చూస్తూ ఉంటే? సుమిత్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. కేటాయింపుల వరకు అయితే వీళ్ళు మొత్తం 2.75 lakh crores బడ్జెట్ ఏదైతే ఓటాన్ ఉందో దాన్ని ఏదో తిలాపాపం తలా పిడికడం అని అన్నట్టు అలా పనిచేశారు. కానీ యాక్చువల్గా అంటే భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే R6 గ్యారంటీస్ అని ఒక పోల్ ప్రామిస్ చేసి మొన్న ఎన్నికలకు వెళ్ళారో, ఎన్నికల్లో వీళ్ళకి ఏదైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో, నేను ఓన్లీ ఆ 6 పోల్ ప్రామిసెస్ గురించి మాట్లాడదలుచుకున్నా. వీళ్ళు ఇచ్చిన 6 పోల్ ప్రామిసెస్, 6 గ్యారంటీల కోసం సుమారు 1,18,000 కోట్ల పైన వీళ్ళకి కావాల్సి ఉంది. ఇది అందులో కూడాను వీళ్ళు టోటల్ గా అంటే 5 years కి అంటే ఎవ్రీ ఇయర్ మళ్ళీ పెరిగే రెసిషన్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా, కానీ వీళ్ళు కేటాయింపులు చేసింది సుమారు 54,000 కోట్లు చేసింది. అంటే వీళ్ళు ఏదైతే బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేశారో, అంటే పోల్ ప్రామిసెస్ కి ఇంత అవుతుంది అని వీళ్ళే క్యాలిక్యులేట్ చేశారో, కనీసం ఆ కేటాయింపులు కూడా పూర్తిగా చేయలేని దుస్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ లోనే కేటాయింపు చేయలేకపోతే రేపు అలొకేషన్స్ కానీ లేకపోతే పోల్ ప్రామిస్ ని డెలివరీ చేయటం కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని వీళ్ళకి ఓటేసిన సామాన్య ప్రజలు వీళ్ళని ఎలా నమ్మే పరిస్థితి ఉంది? ఓకే, వీళ్ళు ఎంతసేపు ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఏడవటం అని అనేది స్పీచ్ లో కూడాను హాఫ్ ఆఫ్ ద టైం దానికే స్పెండ్ చేశారు. ఓకే, ఇంకా వాళ్ళ అహంకారం అనండి, ఇందాక ఏదో శ్రీనివాస్ గారు వాళ్ళ దొరల పాలన అది ఇదని ఏమైనా చెప్పండి, వాళ్ళని తీసుకొని వెళ్ళి ప్రజలు చెత్తగుట్టలో పడేశారు. వాళ్ళ పని అయిపోయింది. నాకు తెలిసి ఇంకా లోక్సభ ఎలక్షన్స్ తర్వాత
ఆ దుకాణం బంద్ అయిపోతుంది. సో మనం బీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ చేసినట్టు గురించి ఇందాక మిత్రులు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి మాకేదో కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదని. మరి కేంద్ర ప్రభుత్వంతో మీరు కొట్లాడితే మీకు డబ్బులు ఎందుకు వస్తాయి? యాజ్ పర్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలొకేషన్స్ ఏవైతే రావాలో ఆ అలొకేషన్స్ రాజ్యాంగ ప్రకారం వచ్చేవన్నీ వచ్చేస్తాయి. అది దాన్ని మోడీ ఆపలేరు, కేసీఆర్ వద్దనన్న ఆగేదేం కాదు అది. కానీ మీరు ఎప్పుడైతే రెండు గవర్నమెంట్స్, నో మ్యాటర్ విత్ ద పార్టీ, రెండు గవర్నమెంట్స్ కానీ రెండు ప్రభుత్వాధినేతల మధ్య కానీ కార్డియల్ రిలేషన్స్ ఉంటే తప్పకుండా వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేది. దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ అహంకారం వల్ల పోగొట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన డిప్యూటీ సీఎం ను కూడా తోడు తీసుకొని వెళ్ళి అక్కడ కలవటం కానీ, వీళ్ళు ప్రయారిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, దే ఆర్ ట్రైంగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద మోడీ. నో మ్యాటర్ మోడీ అంటే మాది డబుల్ ఇంజిన్ ఉంటే చేస్తారా, సింగిల్ ఇంజిన్ ఉంటే చేస్తారా అని అన్నదేం కాదు. మీరు చేసే దాని వల్ల బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ చేస్తున్నారు, వాళ్ళ అంటే లివింగ్ స్టాండర్డ్స్ ని ఎంతవరకు ఇంప్రూవ్ చేస్తున్నారు, మీరు తీసుకొచ్చిన పథకాల్లో ఏ పథకానికైనా ఇగోండి మేము ఇంత కేటాయింపులు చేస్తున్నాం, మాకు ఇంత కేటాయింపులకు షార్ట్ ఫాల్ ఉంది, సో మీ దగ్గర నుంచి వస్తున్న పథకాల్లో దేన్నైనా మేము దీనికి యూజ్ చేసుకుంటాం, ఇంక్లూడింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కన్విన్స్ చేయగలిగితే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గతంలో ప్రభుత్వాధినేత కనీసం మాట్లాడగలిగిన పరిస్థితుల్లో లేరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన అట్లీస్ట్ వెళ్ళటం కానీ, కట్సీ విజిట్ కానీ, నా ప్రభుత్వానికి ఈ ప్రాధాన్యాలు ఉన్నాయి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అని మాట్లాడటం అనేది జరుగుతుంది. సో నిధులు వస్తాయా రావా, వచ్చే నిధులను వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, వేరే నిధులను కూడా డైవర్ట్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు వీళ్ళకి పర్మిట్ చేస్తుంది, అదంతా మనం ఫ్యూచర్ లో చూద్దాం. కానీ ఫిక్స్ గ్యారంటీస్కే వీళ్ళు సరిపడేంత కేటాయింపులు చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, 2,75,000 కోట్ల ఓటాన్ బడ్జెట్ ని వీళ్ళు ప్రవేశపెడితే ఇందులో మీరు చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే హార్డ్లీ 23,000 crores ఎంతో ఉంది. లెస్ దాన్ 10%. అంటే ఇప్పుడు మీకు ఏదైతే మూలధనం ఏమంటారో వీళ్ళు క్యాపెక్స్ అంత తక్కువ ఉంటే రేపు పొద్దున్న అంటే క్యాపెక్స్ ఎందుకు అనంటే స్కూల్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ యూజ్ చేసేది అదే, అంగన్వాడీస్ కి నెక్స్ట్ పౌష్టికాహారానికి యూజ్ చేసేది అదే. ఎందుకు అనంటే అదంతా కూడాను మనకి బేసిక్ క్యాపెక్స్ లోకి వస్తుంది. అంటే వీటన్నింటికి కూడా కేటాయింపు లెస్ దాన్ 10% చేసేటప్పుడు వీళ్ళు ఏ విధమైన మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఇది ఓటాన్ బడ్జెట్ అని ఏదో చాపు చుట్టేయడానికి ప్రయత్నించారా, లేకపోతే ఆయనకి తెలంగాణ ఆర్థిక స్థితిగతుల మీద శ్రీనివాస్ రెడ్డి గారు నెక్స్ట్ మీరే ఆన్సర్ చేయండి, దీనికి కంప్లీట్ చేయండి రాజేష్ గారిని. తెలవక మాట్లాడుతున్నారా బట్టి గారు? ఓటాన్ అకౌంట్ అనేది ఇది అఫీషియల్ గా పెట్టింది కాంగ్రెస్ పార్టీ గారు, బట్టి గారు పెట్టింది కాదు. లేదు ఓటాన్ బడ్జెట్ ప్రయారిటీస్ నాకు తెలుసు, కానీ ఒకసారి వినండి శ్రీనివాస్ గారు, వినండి నా క్వశ్చన్ పూర్తిగా వినండి. శ్రీనివాస్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడండి, రాజేష్ గారిని కంప్లీట్ చేయండి. రాజేష్ గారు, నేను బట్టి గారు వాళ్ళు ప్రాధాన్యాల లిస్ట్ లో ఉన్న 6 పోల్ ప్రామిసెస్ ని విస్మరించారు. సెకండ్ది ఏదైతే క్యాపెక్స్ మీద లెస్ దాన్ 10% అలొకేషన్స్ చేశారో, లెస్ దాన్ 10% మినిమం అంటే 30% ఉండాలండి. 30% లేకుండా 10% అలొకేషన్స్ క్యాపెక్స్ మీద చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఏ విధంగా తీసుకెళ్లగలరు? మీరు ఏదైతే క్యాపెక్స్ పెట్టడం ద్వారా దాని మీద కొంత పన్నులు వస్తాయి, కొంత పన్నేతర ఆదాయం వస్తుంది, దాన్ని మళ్ళీ మనం జిఎస్టీ కానీ వేరేవి కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాటన్నిటికీ యూజ్ చేసి దాని ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయొచ్చు. ఏదైతే రాష్ట్రం గతంలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్న విభజిత తెలంగాణ ఏ విధంగా అయితే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కలిసి అప్పుల బాట పట్టించారో, మళ్ళీ ఈ అప్పులనే ముందుకు తీసుకెళ్లే పరిస్థితినే ఈ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ ఉంది తప్ప వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళ ప్రాధాన్యాల్ని గుర్తించలేదు, ప్రాధాన్యాలకు తగిన కేటాయింపులను కూడా వీళ్ళు ఇవ్వలేదు. ఈ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసే ప్రయత్నం జరుగుతుంది. రైట్, ఓకే రాజేష్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. 6 గ్యారంటీస్ గురించి కూడా మాట్లాడారు. 6 గ్యారంటీస్ కి కూడా కాంగ్రెస్ చెప్పింది
100 డేస్ అని కూడా చెప్పింది. ఇప్పుడు జరిగిన కేటాయింపులో 6 గ్యారంటీస్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఎలా ఉంది అనేది ప్రాక్టికల్గా అడిగిన ఒక క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? మేడం, ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఇంటీరియం బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఓటాన్ బడ్జెట్ మీన్స్ భారత రాజ్యాంగంలో 110 ఆర్టికల్ ప్రకారము మధ్యంతర బడ్జెట్. రాజేష్ గారు ఇందాక ఏమంటున్నారంటే మన బట్టి గారు సాబు గుర్తించే ప్రయత్నం కాదు, బట్టి గారు సాబు గుర్తించే ప్రయత్నం కాదు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా సుదీర్ఘటువంటి రాజకీయ అనుభవం ఉన్న ఆయన, మా ఖమ్మం జిల్లా వ్యక్తి. కాబట్టి ఇది ఇష్టాలకు పెట్టేది కాదు. ఇది పార్లమెంటు, జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి చట్టానికి లోబడి ఏప్రిల్ 1 నుంచి కూడా అమల్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి అప్పుడు మనం డబ్బులు తీసుకోవాలి ఖర్చులకు అన్నప్పుడు దాని చట్ట ప్రకారమే ఓటాన్ బడ్జెట్ అనేది ఇంటీరియం బడ్జెట్ అని పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మొత్తం లెక్కలేయటం ఉండదు. కొన్ని ఏంటంటే స్వల్పకానికే లెక్కలేస్తారు. మీరు అన్నట్టుగా 6 గ్యారెంటీలకు 53,196 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. దాన్ని ఎందుకంటే మీరు ఎక్కువ కూడా గమనించాలి. ఇక్కడ 6 అనేటివి గ్యారెంటీలు ఉన్నా కూడా సూక్ష్మంగా 6 గ్యారెంటీలు అని కూడా స్థూలంగా చూసినప్పుడు 13 గ్యారెంటీలు. ఈ విధి విధానాలు అనేది రూపకల్పన జరగలేదు. అంటే ఎవరికి ఏమి అనేది ఎట్లా పారామీటర్స్ కొలమానాలు ఏ విధంగా తీసుకున్నది మనకి ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ మీరు దీన్ని మధ్యంతర బడ్జెట్ అయినప్పుడు కేటాయింపులు కూడా మధ్యంతరమే, మీరు అది గమనించారు సోదర రాజేష్ గారు. అందువల్ల దీన్ని ఫుల్ అండ్ ఫైల్ అనుకోవద్దు. మనం ఇంటీరియం మధ్యంతర ఒక్క నిమిషం రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, హరీష్ రావు మాట్లాడిన మాటల్లో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రవేశపెట్టిందో దాని గురించి క్లియర్గా చెప్తూ 6 గ్యారంటీలు కాదు 13 అంశాలు ఉన్నాయి, నెరవేర్చింది 2 మాత్రమే, ఇంకా 11 అంశాలు నెరవేర్చాలి, అందులో బడ్జెట్ కేటాయింపులు ఏవి అనే ప్రశ్నలకు సమాధానాలుగా మీరేం చెప్పబోతున్నారు? అట్ ద సేమ్ టైం రుణమాఫీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఇళ్ల కేటాయింపుల విషయానికి వస్తే కూడా నార్మల్గా ఉందే 23,000 కోట్ల నీడ్ ఉంటే కేవలం 7,000 కోట్లు ప్రవేశపెట్టి ఎట్ ద సేమ్ టైం డ్యూరేషన్ 100 డేస్ ఏదైతే చెప్పారో దాని గురించి ఎక్కడ ప్రస్తావించకపోవడం, దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? గారు మాట్లాడింది మొత్తము బడ్జెట్ ఆయన సంబంధించిన విషయాలు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడింది మన సోదర టీవీలో చూశాను ఇప్పుడే నేను. హరీష్ రావు గారు ఏమంటారంటే నేను ప్రతిసారి కూడా అన్ని టీవీలో ఎల్ల టీవీలో మాట్లాడినా కూడా సూక్ష్మంగా 6 గ్యారెంటీలు, స్థూలంగా 13 గ్యారెంటీలు ప్రతిసారి చెప్తున్నాను మేడం. ఇప్పుడు కూడా చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పార్ట్ ఒకటి చేసి అమలు చేసి మొత్తం చేసాం ఆ చాప్టర్ మొత్తం ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు పేపర్ ఇచ్చిన యాడ్, ఈ రోజు పేపర్ ఇది ఈనాడు దినపత్రికలు చూడండి మేడం. పాలన దిశగా ముందడుగు, గ్యారెంటీ అన్న అమల్లో మైలురాయి మహాలక్ష్మి. 60 రోజుల్లో 15,21,00,000 సార్లు మహిళల ప్రయాణం తప్ప ఒకటి అమలు చేసింది ఎక్కడ రాయలేదు. ఈనాడు పేపర్లో వచ్చింది మేడం. ఇది నాకు చూడండి మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పలేదు అన్ని అమలు చేసేసాము అని కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఎట్ ద సేమ్ టైం 100 డేస్ లో చేస్తామనే మాట అయితే చెప్పింది కదా మేడం. చెప్పండి, నేను విన్నా ఆయన మాట్లాడింది మొత్తం విన్నా. నేను లాయర్ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటా గ్రహిస్తా. నేను ఏమైందంటే ఆయన ఒకటి అమలు చేసామని చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి అని. ఇక్కడ ఎక్కడ ఉందా మేడం? పేపర్లో బహిరంగ ప్రకటన, అఫీషియల్ గా లీగల్ లాంగ్వేజ్ చెప్పండి, బహిరంగ ప్రకటన. ఇలా ఎక్కడన్నా కానీ ఒకటి అమలు అయిందని ఉందా? మేము ఇది అమలు చేసాము, మహాలక్ష్మిలో మేము మహిళలకు ఉచిత బస్సు అమలు చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా, అంటే ఇది ఒక అఫీషియల్ ఇచ్చింది కూడా, ఎవరో యాడ్ ఇచ్చింది కూడా కాదు మేడం. అది ఒక గవర్నమెంట్ పరంగా ఇచ్చింది. సమాచార ప్రచార శాఖ మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చేతిలో ఉంది మొత్తం. ఇది ఇచ్చింది తప్ప దానికి హరీష్ గారు ప్రజల్ని తప్పుదో పట్టించాలి, ఒక్కరి భాష చెప్పారు. హరీష్ రావు గారికి వెనతో పెట్టి ఇద్దండి. నాకు హరీష్ రావు గారు 2001 కూడా తెలుసు. ఆయన ఏంటంటే స్మార్ట్ అడ్వకేసీ, దాన్ని కూడా ఆయన అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆయన చాలా, నేను ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాను ఆయన స్మార్ట్ అడ్వకేసీ పాలసీ ఉంటుంది, ఏదైనా కూడా అనుకూలంగా చెప్పుకుంటా ఉంటాడు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఒప్పించింది అని చెప్పిందా అంటే ఎక్కడ చెప్పలేదు. అన్ని పేపర్ల బహిరంగ ప్రకటనలో కూడా ఒకటి 6 గ్యారెంటీలు మీరు అమలు చేశాము, ఉచిత ప్రయాణ బస్సు, అట్లా అదే విధంగా 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేశామని చెప్తున్నాము. శ్రీనివాస్ గారు, మీరు అదే ఒకే పాయింట్ పదే చెప్తా ఉన్నారు. ఇంకొకటి శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్లీజ్ వెయిట్ శ్రీనివాస్ గారు, అడగండి రాజేష్ గారు. చెప్తా సమాధానము. శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ చెప్పండి, అయిపోయినాయండి దయచేసి. మేము రావడం కూడా వేస్ట్ అయితే మరి మేము పిహెచ్డీ గోల్డ్ మెడల్ కొట్టి మీరు చెప్పిందని మేమేం మాట్లాడుతున్నాను మరి మీరు పిచ్చోళ్ళు ఇక్కడ ఎదురు కూర్చున్నాను. మీరు మాట్లాడే పెట్టి మేము కొద్దిగా మొదలు పెట్టగానే చేతులు చెప్తారు కాలు పైకి. అరే కొద్దిగా మాట హరీష్ రావు గారు చెప్పండి కొద్దిగా. హరీష్ రావు గురించి మీ ఎక్స్పీరియన్స్ గురించి తను మాట్లాడే విధానం గురించి చెప్పేశారు. ఓకే ఇక్కడ క్వశ్చన్స్, ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి కదండి, వాటికి ఏమైనా చెప్తారా సమాధానం? అంతే మేడం. ఆయన ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నట్టు ఎక్కడ చెప్పలేదు.
ఎస్ సార్, మీరు ఖండించారు కదా, చెప్పేశారు దాని గురించి ప్రూఫ్స్ కూడా చెప్పారు, ఎక్కడ కూడా చెప్పలేదన్నారు. పదే ఇట్స్ పదే ఓకే. ఒకే విషయాన్ని చెప్తా ఉన్నారు. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, శ్రీనివాస్ గారు, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ 66 రోజులు అయిపోయింది, ఇంకా 34 రోజులు మాత్రమే ఉంది. మీరు ఏదైతే 6 గ్యారంటీస్ ని మీరే చెప్పారో 100 డేస్ లో మేము అమలు చేస్తామని, మీరు ఇప్పటికీ మీ ప్రాధాన్యాలని గుర్తించలేదు. మీరు ఏదైతే ఓటాన్ బడ్జెట్ అంటే ఇంటర్మ్ బడ్జెట్ అని అంటున్నారో, ఇంటర్మ్ బడ్జెట్ లోనే మీరు అనుకున్న పథకాలకి ప్రాధాన్యాలకి మీరు అలొకేషన్స్ చేయలేకపోయారు. మీరు 100 రోజులు, ఇంకా వచ్చే 34 రోజుల్లో ఈ మిగతావన్నీ డెలివర్ చేస్తారు అని ప్రజలకు ఎలా విశ్వాసాన్ని కలిగించగలరు మీరు? ఎస్, దీనికి ఆన్సర్ చేయండి శ్రీనివాస్ గారు. నేను చెప్తున్నా, ఫస్ట్ హరీష్ రావు గారు ఉందని చెప్తున్నా, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఆయన ఏమన్నారంటే 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ చేసామని చెప్పుకున్నారు, అది అబద్ధము, సూక్ష్మంగా ఒకటైందని మేము చెప్పాము, అది స్థూలంగానే వివరించాము. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీలకు బడ్జెట్ కూడా సరే అలొకేషన్ చేయలేదు, ఇండ్లకు కూడా సరిగ్గా అలొకేషన్ చేయలేదు అన్నాను. నేను ఇప్పుడే చెప్పాను, దీన్ని ఇంటీరియం బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ కాబట్టి పూర్తి స్థాయిలో ఉండదు ఇది. దయచేసి హరీష్ రావు గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి విషయంలో. ఎందుకంటే మొత్తం బడ్జెట్ కేటాయించడానికి మన చేతులు ఉండదు, ఎందుకంటే పార్లమెంట్ చేసి వస్తుంది. భారత రాజ్యాంగం 116 ఆర్టికల్ ప్రకారం పూర్తి బడ్జెట్ పెట్టకూడదు. రైట్, ఓకే అండి, దాని గురించి చెప్పారు మీరు ఇంతకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి, దాని గురించి చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ పదే పదే అదే చెప్తా ఉన్నారు. టైం డ్యూరేషన్ గురించి చెప్పండి. అంటే 100 డేస్ గురించి, 100 డేస్ లో నిజంగా ఈ 13 అంశాలు నెరవేర్చుతుందా? ఎస్ మేడం, దీనికి ఒకటి ఏంటంటే మొత్తము ఇవాళ తెలంగాణ ఏ విధంగా ఉందో ప్రజలకు తెలిసిపోయింది. తెలంగాణ మొత్తం అప్పుల కుప్పలాగా మార్చారు. ఇంతకుముందు కూడా గతంలో చెప్పిన అప్పులు కూడా చాలా, ఇప్పుడు అప్పులు అనేది అవధులు లేకుండా పోయినాయి. ఉదాహరణ చెప్పాలంటే మేడం, మీ ఫోన్ లక్షన్నర అప్పు చేశానంటే మీ ఫోన్ కనపడుతుంది. దయచేసి ఉదాహరణ గమనించండి, చాలా ఈజీగా చెప్తా. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఏంటి, 1,00,000 అప్పు చేసినామంటే ఫోన్ కొనుక్కుని ఇక్కడ కనపడుతుంది. కానీ కేసీఆర్ గారి పాలన ఏంటంటే అక్కడ 1,00,000 అప్పు కనపడుతుంది, ఇక్కడ ఫోన్ కనపడట్లేదు. ఇది పరిస్థితి. అక్కడ మొత్తము అక్కడ అప్పులు కనిపిస్తున్నాయి, ఇక్కడ డబ్బులన్నీ కూడా కేసీఆర్ కుటుంబ ఖాతాల్లోకి, టీఆర్ఎస్ పార్టీ ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చారు. ఆస్తులన్నీ కూడా కరిగిపోయినాయి. ఇక్కడ భూముల రేట్లు పెరిగిందని కూడా కేటీఆర్ గారు ఏం క్లెయిమ్ చేసుకున్నారంటే, మేము ఆస్తులు కూడా పెట్టామంటున్నారు. ఇప్పుడు మా బస్ స్టాండ్ నుండి ఖమ్మం, మా ఇంటి దగ్గరే, అది రోడ్డు అంటే మస్తు ఎకరం 10 కోట్లు ఉంటుందండి. అప్పుడు 10 ఏళ్ల కిందట 1 కోటి ఉంది, 10 కోట్లు మేము చూసామంటే, ఆస్తులు ఎట్లా అభివృద్ధి చేసామంటే మీరు తీసుకోండి. అట్లా చెప్పడం కాదు నేను చెప్పింది, ఇది కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా. తొందరగా అట్లా ఆస్తులు పెరిగావు కానీ మొత్తం స్థూలంగా మొత్తం ఏదో రాష్ట్రాన్ని కాజేశారు. 100 రోజులు అంటే మొత్తానికి ఇప్పుడు 13 అంశాలు 100 డేస్ లో నెరవేర్చడం అనేది కష్టమే, అంతే కదండి మీరు చెప్పాలనుకుంది? ప్రాసెస్ ప్రకారం మేము పోతున్నాం మేడం. ఆ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కోట్ల రూపాయలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఇంకొకటి సోదరుడి ప్రేక్షకులు నేను చాలా స్పష్టంగా చెప్తాను, భారతదేశమే కాదు ప్రపంచంలో రాష్ట్రాన్ని తప్పల కుప్పగా మారుస్తున్న ఏ ప్రతి పౌరుడు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణతో సహా అప్పులున్నా కూడా ఆస్తులు లేవు, స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ భూములు కానీ భవనాలు ఏమీ లేని పరిస్థితి అలా. కాబట్టి దానికి బడ్జెట్ కావాలి. దానికి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లోనే ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకుంటూ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా అమలు చేస్తాం మేడం, ఇలా ఎలాంటి సందేహం లేదు. ఎస్, ఓకే, రాములు గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మా సోదరులు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు, ఎన్ని రోజుల ఈ 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారనే అంశం మీద ఎవరు ప్రతిపక్ష పార్టీలుగా మేము కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, మిగతా పార్టీలు ఎవరు అడగలేము. వారంతా వారే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, మరి పేదవారిని మభ్యపెట్టడం కోసం గద్దెనెక్కనికి వారంతటా వాళ్ళే ఈ పదాలు వాళ్ళకి డిసెంబర్ ఇట్లా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను. మళ్ళీ మేము వచ్చిన 100 రోజులనే చేస్తాను. రేపు మార్చి 21 వరకు 100 రోజులు అవుతుంది మేడం. ఈ రోజు 26 రోజులు, 66 రోజులు అయింది. ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ వదిలేసి పాలన పక్కకు పెట్టేసి పాలన మీద అవగాహన తెచ్చుకోకుండా, విధానంలో అవగాహన తెచ్చుకోకుండా, మరి విభాగాలుగా అంటే పరిపాలన విభాగంలో మరి పట్టు సాధించకుండా ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇంకా దుర్ల పాలన, ఇంకా కుటుంబ పాలన, ఇంకా ఎట్ ద సేమ్ టైం దీనికి కూడా చెప్తున్న విషయం ఏంటంటే రాములు గారు, గత ప్రభుత్వ పాలనలో కేంద్రం సహకారం తీసుకోకపోవడం, దాని వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి బడ్జెట్ పరంగా చెప్పడం. ఎట్ ద సేమ్ టైం అవినీతి ఆస్తులు కనిపించట్లేవు కానీ అప్పులు కనిపిస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ కూడా 100 డేస్ లో నెరవేర్చకపోవడానికి ఒక కారణంగా కాంగ్రెస్ చెప్తే దాన్ని బీఆర్ఎస్ ఎలా మరి సమర్థించుకుంటుందా? ఎన్నికల టైం ఒకటి, ఎన్నికలు అయిపోయిన ఒకటే ఒక విధానం ఉంటుంది. మేము గౌరవిస్తాము, మీరు పిహెచ్డి గౌరవిస్తాం, కొంచెం ఆగరాదే.
ఇక మీకు సమయం ఉంది, అధికార పార్టీ మీరు, మేమేమో ప్రతిపక్షాలు ఉన్నాం, మా గొంతు నొక్కేసి ఎట్లా అధ్యక్ష? ఎలాగ? మేడం మాట్లాడండి. అయితే ఒకటి మేడం, ఏదైనా కూడా విషయం ఏంటంటే, ఇప్పుడు సోదరులు రాజేష్ గారు అన్నట్లు మీరు కాంగ్రెస్ పార్టీ మన మంత్రులు, మన సీఎం, మనం అంటే మనం కలుపుకొని పోతున్నాం కాబట్టి మన అంటున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు వారు 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 అన్నారు, అది వేరే అంశం. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, బడ్జెట్ విషయంలో కూడా పారదర్శకంగా ఉండాలి, అన్ని విభాగాల మీద. ఏమంటున్నా అంటే అన్ని విభాగాల మీద. ఓన్లీ ఎస్సీ ఎస్టీ బూచి చూపించి ఎస్సీ ఎస్టీల రాజ్యం మాది, ఎస్సీ ఎస్టీల ప్రభుత్వం అంటే ఎస్సీలు ఎస్టీలు నమ్మడానికి అంత ఏం లేరు. వీళ్ళు చెప్పిన గ్యారెంటీలు, వీళ్ళు చెప్పినటువంటి ఈ పథకాల మీద ఎవరు వినలే కానీ ప్రజలు. ఏదంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చూద్దాం ఒకసారి మారుతాం అనేటువంటి ఆలోచన మార్చారు కానీ వీళ్ళు ఏదో చేస్తారు, లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒరుగు పెడతారని చేయలేము. ఇది మాత్రం అందరికి తెలిసిన విషయమే. ఒక గాలి వచ్చింది, ఒక నెల లోపలనే వచ్చింది గాలి, అంతకుముందు గాలి లేదు, వచ్చింది. వీళ్ళకి అధికారం వచ్చింది, గతనే కూర్చున్నారు. మరి అప్పులు అనేది కాగు నివేదికలో కావచ్చు, మరి అసెంబ్లీ ఆర్థిక బడ్జెట్లో కావచ్చు, ప్రతి శీతాకాల సమావేశం కావచ్చు, వర్షాకాలం సమావేశం కావచ్చు, ప్రతి సమావేశంలో కూడా యభవం ఇంత, మరి అప్పులు ఇంత, మరి పెట్టినటువంటి వాటికి ఇంత, ప్రతి అంశాల మీద హరితవరం ఎంత పెట్టాం, మరి మిషన్ భగీరథకి ఎంత పెట్టాం, మరి ఉచిత విద్యకి ఎంత పెట్టాం, రైతు బంధుకు ఎంత పెట్టాం, రైతు బీమాకి ఎంత పెట్టాం, ఇవన్నీ కూడా ఉన్నాయి మేడం. ప్రతిది కూడా అసెంబ్లీ సాక్షిగా లెక్కల ప్రకారం ఉన్న పరిస్థితి. కానీ ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి అంశాల్లో, మరి బడ్జెట్ సమావేశాల్లో తీర్చడం, మార్పు రావాలని ఏదో ఇప్పుడు తెలంగాణ తల్లి మార్పు రావాలి, వడ్డానం పెడుతుందా తెలంగాణ తల్లి, తెలంగాణలో వడ్డానం పెడతాడు, వడ్డానం ఎందుకు పెట్టారు మేడం? ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి, అసెంబ్లీ సమావేశం డైవర్ట్ చేయడానికి, మళ్ళీ మసిపూసి మారకాయ చేయడానికి, మళ్ళీ పాత ప్రభుత్వం మీద అబ్బండాలు వేస్తూ, వ్యక్తిగత అబ్బండాలు, వ్యక్తిగత భాష మాట్లాడుతూ, ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోయినాయి మేడం. ఇది కాదు. బడ్జెట్ అనేది లోకాయుక్త బడ్జెట్, లోకల్ బడ్జెట్ ఏంది, కేంద్ర బడ్జెట్ ఏందండి. మేము అడగలేదు అంటే ఒకటి చరిత్ర చూడండి మేడం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ పూర్వకంగా తలలో నాలుకలే ఉండి ప్రతి అంశానికి సపోర్ట్ చేసేటువంటి అంశం. అంతకుముందుకు నోట్ల మార్పిడే కావచ్చు, ఏదైనా జిఎస్టీ విషయమే కావచ్చు, సిఎస్టీ విషయంలో కావచ్చు, రైతు చట్టాల విషయంలో కూడా మొదటగా ఇలా ఉండాలని చెప్పి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇదే మెదక్ జిల్లాలో గజ్వేల్లో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించకొచ్చినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ రోజు కేసీఆర్ గారిని గొప్పగా పోయినటువంటి పరిస్థితి. ఎక్కడ లేదు మిషన్ భగీరథ, జల్ పథకం ఇది బాగుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చి కూడా కేసీఆర్ గారిని పొగిడి మాట్లాడిపోయినటువంటి అంశాలు. అంటే రాజకీయంలో శత్రుత్వం మిత్రుత్వం అనేది శాశ్వతం కాదు మేడం, కాలానుగుణంగా ఉంటుంది. కొత్త వాళ్ళు స్నేహితులు అయినప్పుడు పాత వాళ్ళు పక్కకు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ పాత వాళ్ళు లాగున్నప్పుడు కొత్త వాళ్ళు పక్కకు వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఇవన్నీ అంశాలు గమనించాలి. కానీ రాములు గారు ఇప్పుడు ఏదైతే 100 days లో 6 గ్యారెంటీలు అమలు కాకపోతే దానికి కాంగ్రెస్ చెప్పేది గత ప్రభుత్వంలో ఉన్న అప్పులు ఆస్తులు కనిపించకపోవడం. ఒకటి మేడం, పక్క రాష్ట్రం కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఈ 6 గ్యారెంటీలు వలస వచ్చింది కర్ణాటకలో మేడం. ఇది జాతీయ కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు, జాతీయ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంశాలు కావు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేసరికి అది ఇదేదో బాగుందని మన దగ్గర ప్రయోగం చేశారు. ప్రయోగం మాత్రమే, ఇది ఇంప్లిమెంటేషన్ కాదు మేడం. ఇది ప్రయోగం జరుగుతుంది. మళ్ళీ 100 రోజులు అనేది మనం ఎవరు అడగలేదు, 4th ఎస్టేట్ అడగలే, బీఆర్ఎస్ పార్టీ అడగలే, బీజేపీ పార్టీ అడగలే, ఎంఐఎం అంతకన్నా అడగలే. కానీ వారు మాత్రం 100 రోజులు చేస్తాం అంటే జనము కన్ఫ్యూజ్ అయిపోయారు మేడం. జనము కన్ఫ్యూజ్ అయిపోయి చేశారు. రేపటి నాడు ఒకవేళ చేయకపోతే మరి దీనికి బాధ్యత కూడా ఎవరు వహించాలా? కాంగ్రెస్ పార్టీ వహించాలా, గుంపు మేస్త్రి వహించాలా. ఇవన్నీ ఉంటాయి మేడం అంశాలు. ప్రజలు ఎన్నిక తెలంగాణ, గుంపు తెలంగాణ కాదు. ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఒక సామాన్య రైతుని అడిగితే కేసీఆరే బాగుండే, ఈయన వచ్చాడు, ఇంతవరకు రైతు బంధు లేదు, 4,000 రూపాయల పెన్షన్ లేదు. ఇవన్నీ ఓకే రాములు గారు, రాజేష్ గారు మీరు మాట్లాడండి. అంటే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర కానీ ఎవరి దగ్గరికైనా వెళ్తే మాకు పడలేదు, రుణమాఫీ కాలేదు, పెన్షన్ పడలేదు, ఇవి మాత్రమే చెప్తున్నారు.
కాంగ్రెస్ మాత్రం 1 by 1 అన్ని చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంది. మీరేమంటారు? అంటే మీకు మీ అబ్జర్వింగ్ పాయింట్స్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సుమిత్ర గారు, నేను యాక్చువల్గా అంటే ఓకే, నాకు తెలిసి అంటే మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్న ప్రొసీడింగ్స్ కానీ బడ్జెట్ అలొకేషన్స్ కానీ వీళ్ళు ఏదైతే 100 days లో ఇంప్లిమెంట్ చేస్తామని ప్రామిస్ చేశారో ఇది తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. అందులో దెర్ ఇస్ నో డౌట్. ఇది ఆల్రెడీ ప్రజలకు కూడా అర్థమైంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓటేసినాక 5 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి ప్రశ్నించే హక్కు అధికారం ఆ ప్రభుత్వానికి ఉండదు. మేబీ పార్లమెంట్ ఎలక్షన్స్ లోనో లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనో మున్సిపల్ ఎలక్షన్స్ లోనో ప్రజలు వాళ్ళకి ఏదైతే ఉందో అభిప్రాయాన్ని తెలుపుతారు. కానీ మనం ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే బడ్జెట్ ఎలకేషన్స్, పోల్ ప్రామిసెస్ ఉన్న అంటే కంటిన్యూ అవుతున్న గవర్నమెంట్ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఒకవేళ ఎవరైనా ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఇచ్చే హామీలకి అమలుకి గ్యారంటీ ఏంటి అని అన్నదాని గురించి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతా. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బీస్ అన్నింటిని కూడా వీలైనంత వరకు తగ్గించండి మహాప్రభో అని మా రాష్ట్రాలకి, ఏది బీజేపీ పాలిత రాష్ట్రాలకి, కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న రాష్ట్రాలకి, కమ్యూనిస్టులు కానీ వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మొన్న మా మేనిఫెస్టో కానీ చూస్తుంటే వీళ్ళు ఏదైతే ఇచ్చారో వీళ్ళు 4,000 అంటే వాళ్ళు 4,016 అన్నారు. వీళ్ళేమో 500 సిలిండర్ అంటే వాళ్ళు 400 అన్నారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ 500 సిలిండర్ ఇవ్వడానికే ఈ రోజు ఇన్ని కష్టాలు పడతా ఉంటే 400 సిలిండర్ ఇచ్చుంటే ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఒకవేళ 400 సిలిండరే కానీ నిజమైన జనాలు నమ్ముంటే బీఆర్ఎస్ ఆ ప్రామిస్ డెలివరీ చేయగలిగుండేదా? వీళ్ళు ఏదైతే 4,016 అని అన్నారో దాన్ని చేయగలిగేదా? మీకు అట్లీస్ట్ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తప్పకుండా దీన్ని ఒక లెసన్ లా తీసుకోవాలి. మేము అనవసరమైన పోల్ ప్రామిసెస్, ప్రజలను ఉచిత వాగ్దానాల వైపు నడిపించడం కాకుండా ప్రజలు కూడా చాలా వివేకంతో విజ్ఞతతో ఆలోచించి ఇప్పుడు ఉన్నాళ్ళ ఇన్ని కష్టాలు పడతా ఉంటే నువ్వు కొత్త వాగ్దానాలు తెచ్చి కొత్త ప్రామిస్లు ఇచ్చి కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి నీ దగ్గర ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి? మనకి గతంలో కేసీఆర్ గారు చెప్పారు, ఇన్ని పెద్ద సభలు ఉండవు, ఇంతమంది అంతా జనాన్ని తోలుకొచ్చేది ఉండదు, ఇంతమందికి అన్ని అరేంజ్ చేసేది ఉండదు. మీరు పాశ్చాత్య దేశాల్లో కానీ చూస్తే 1-to-1 డిబేట్ జరుగుతూ ఉంటది. చీఫ్ మినిస్టర్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది. సో అవన్నీ చేసిన కేసీఆర్ కూడాను ఈ పోల్ ప్రామిసెస్ దగ్గరకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ ని బీట్అవుట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఇంత నాకు విజ్ఞత ఉంది, రాజకీయంగా అనుభవం ఉంది, ఉద్యమ నాయకుడిని అని మరి ఇవన్నీ ఎక్కడికి పోయాయి ఇవన్నీ? సో కాంగ్రెస్ వీటిని ఇంప్లిమెంట్ చేయలేదు. తప్పకుండా రేపు కాంగ్రెస్ కి ఇప్పటి నుంచే బహుశా నాకు తెలిసి లోక్సభ ఎన్నికల్లోనే డెఫినెట్ గా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి అయితే తప్పకుండా మనం చూడబోతున్నాం. కాంగ్రెస్ వీటిని అమలు చేయలేదు. భవిష్యత్తులో ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కాకుండా ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, ఈ ప్రాంతీయ పార్టీలకు కానీ అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా కూడా వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇటువంటి పోల్ ప్రామిసెస్ చేసి అప్పుల రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మార్చేయడం కానీ ప్రజల నెత్తిన పిడుగుపడేలాంటి పరిస్థితులను తీసుకురావద్దని ఈ స్వతంత్ర టీవీ ద్వారా ఈ పార్టీలను కానీ వీళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కూడా ఈ విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఆకాశాన్ని భూమి తెచ్చేస్తాను, హైదరాబాద్ కి సముద్రాన్ని తీసుకొని వస్తాను, ఇటువంటి వాగ్దానాలను నమ్మొద్దు. ఎవరైతే కన్స్ట్రక్టివ్ గా చేస్తారో, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే పోల్ ప్రామిసెస్ డెలివరీ చేయగలరో వాళ్ళనే నమ్మండి అని చెప్పి ఈ స్వతంత్ర టీవీ ద్వారా ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తారు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే అంతకుముందు ప్రామిసెస్ చేస్తున్న సందర్భంలో కూడా క్యాంపెయినింగ్లో కూడా కాంగ్రెస్ చెప్పిన విషయం, మేము ఇచ్చే హామీలు నెరవేర్చడానికి నిర్మాణాత్మకంగా మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, సంపదను సృష్టిస్తాం, రెవెన్యూ జనరేట్ చేస్తాం, దాని ద్వారా మేము ఇచ్చిన ప్రామిసెస్ని నెరవేరుస్తామని చెప్తూ వస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు 100 days దగ్గరకు వచ్చేస్తుంది, 6 గ్యారంటీలు అనింది. అంటే లోక్సభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, డెఫినెట్గా ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు మేడం రాజేష్ గారు ఏంటంటే మొత్తము అబద్ధాలు, సత్యదూరమైన మాటలు 5 నిమిషాలు ఆయన మాట్లాడారు. సరే, ఆయన 5 నిమిషాలు మాట్లాడినప్పుడు మేము ఇంటరప్షన్ చేయలేదు, నేను 2 నిమిషాలకు ఇంటరప్షన్ చేసినా కూడా చేయలేదు. నాకు ఆ సభ్యత, ఆ సంస్కారం ఉంది. ఇంకొకటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏమంటుందంటే బీజేపీ మొత్తం దోసుకోవాలి, వాళ్ళ దోసుకొని కార్పొరేట్ వ్యక్తుల చేతిలో, కార్పొరేట్ శక్తుల చేతిలో ఈ భారతదేశాన్ని పెట్టింది. నాకు చాలా అవగాహన. మోడీ ఎంత దోచుకున్నాడో చెప్పండి. ఆధారం లేదు, అదే మీరు మేడం మీరు అట్లా మాట్లాడితే కష్టం. 5 నిమిషాలు ఆకుండా మాట్లాడండి.
మేము ఒక్క మాట రాములు గారు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. నేను రాహుల్ గాంధీ దోచుకు తిన్నారని కానీ, రేవంత్ రెడ్డి గారు దోచుకు తిన్నారని కానీ, సోనియా గాంధీ తిన్నారని కానీ నేను చెప్పలేదు. నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు ఎంత అవినీతి చేశారు, ఎంత డబ్బు దోచుకున్నారో మీరు చెప్పండి, మీ దగ్గర లెక్కలు ఉంటే. డిబేట్లలో ఓవర్ యాక్టివ్ ఉండదు, యాక్టివ్ ఉండాలమ్మా. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడామా, మేము మళ్ళీ రాసుకుంటే మళ్ళీ మీరు అది ఒక్క నిమిషం 30 సెకండ్లకి మీరు ఆగలేకపోతున్నారు ఏంటండి, మళ్ళీ మాట్లాడాలి. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు point. ఏది సత్య దూరమో చెప్పాలి కదా. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, లేదు. లేదు. రాజేష్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కొంచెం ఎగ్జాక్ట్ గా ఆన్సర్స్ అంటే వీటికి ఆన్సర్స్ వచ్చేలా కొంచెం చెప్పరా? ఆన్సర్ ఇప్పుడు ఎట్లా మేడం, ఎండ్ టు ఎండ్ కాదు కదా క్వశ్చన్లు ఇవి. ఆయన ఎన్నో చెప్పుకుంటూ వస్తారు, రూపొద్దు కాదు. ఎండ్ టు ఎండ్ చెప్పడానికి నీ పేరేంది, మధ్య శ్రీనివాసుడు ఏం చదువుకున్నా కాదుగా మేడం. ఎండ్ టు ఎండ్ చేసే కాదు కదా ఈ ఆన్సర్స్. అంటే కాదు, ఫస్ట్ నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తాము, కన్స్ట్రక్టివ్ గా ఉంటాయి ప్లాన్స్, ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఈ సంపద సృష్టిస్తే ఈ సంపదని ప్రజలకు పంచాలనేది కూడా మా బట్టి గారు కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ అనేక సార్లు చెప్పారు. భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యాంగం, శ్రేయో రాజ్యాంగం, ఇది లౌకిక రాజ్యాంగం. ఈ రాజ్యాంగం గురించి కూడా చెప్తాను దయచేసి. ఎందుకంటే దీని ప్రకారం సంపదను కూడా అందరికి పంచాల్సిన అవసరం ఉంది. ప్రీవియస్ వద్దని ప్రీవియస్ ఎవరు ఎంకరేజ్ చేయరు, అది ఒక లిమిటెడ్ ఇవ్వాల్సి వస్తుంది ప్రజలకు. ఎందుకంటే హెచ్చుతగ్గులు ఏదైతే రిజర్వేషన్లు ఎలానో ఇవి కూడా సమాజంలో ఉన్నటువంటి కొన్ని బ్యాలెన్స్ చేసిన పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది, సంక్షేమ రాజ్యానికి ఉంది, ఆ ప్రభుత్వాలకు ఆయా ప్రభుత్వాలకు ఉంది. అందుకనే ప్రీవియస్ పెట్టారు తప్ప మీరు అన్నట్టుగా రాజేష్ గారు అన్నట్టుగా ఎవరికి వేరే ఉద్దేశాలు ఎక్కడ లేవు. మీరేంది, మీరు ప్రీవియస్ పెట్టద్దు, అవి ఇవ్వద్దు ప్రజలకు అంటున్నారు. మీరు చేసింది ఏంటి? కార్పొరేట్ పార్టీస్ చేశారు, కార్పొరేట్ దోషి పెట్టారు, దాచిపెట్టారు. మరి మీరు ఏమి ఇవ్వద్దు, ఇస్తాం చెప్పొద్దు. మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు? భారతదేశం హిందూ దేశం అని చెప్తున్నారు. మీరు చెప్పేది ఎమోషన్స్ మీద దెబ్బ కొడుతున్నారు. మీరు వాళ్ళకి ఏదో మేము ఇస్తామని చెప్తూ మీరు ఏకంగా భారతదేశం యొక్క మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. ఇవాళ మీరు నా చిన్నప్పటి నుంచి ఏం చెప్తున్నారు? భారతదేశం మీరు అధికారంలో రాగానే హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది, హిందూ దేశంగా ఏడ ప్రకటించారు? ఏది ప్రకటించలేదు. అంటే ఎవరిని మీరు ఎంత మోసం చేశారు చూడండి. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, బ్రీచ్ ఆఫ్ కండక్ట్, ఇది ఇంకా చెప్పాలి, లీగల్ పర్వాలేదు చెప్పాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ అదే ఉంటుంది. రాజేష్ గారు మత విద్వేషాలు రెచ్చగొట్టే మాట్లాడారు ఎన్నోసార్లు. మీరు ఎంతసేపటికి మతం అడ్డం పెట్టుకోండి. మీరు లాస్ట్ ఎన్నికల ముందు మనకో పాకిస్తాన్కో గొడవ వస్తుంది. నేను చూస్తున్నాను ఇప్పుడు చూడండి మేడం, ఖచ్చితంగా మనం వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేవరకే ఇక ఆటోమేటిక్ ఒక బాంబు ప్రయోగించడం. ఎవరు చేస్తారు అదేని మీరు లేదు శ్రీనివాస్ గారు, ఏదో ఒక ఆరోపణ చేయాలని ఏది పడితే అది చేయకూడదు. మన దేశ అంతర్గత భద్రత గురించి కానీ, దేశ సరిహద్దు భద్రత గురించి కూడాను మీరు అదే చెప్పేది. వాటి గురించి కూడా క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతుందో చూడండి. మీరు ఎన్నిసార్లు పాల్గొని చేయాలి? మేము అధికారంలో హిందూ దేశంగా ప్రకటిస్తాము, హిందువులకు అది చేస్తాం. మీరు ఏం చేశారు? ఎవరికేం చేయరు. వాస్తవం అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. ఒక హిందువులు బీజేపీ అంటే నాకు ఒక గుర్తు పెట్టుకొని రావడం, ఒక పెద్ద టవల్ వేసుకోవడం. మేము హిందువులు ఏంటి? మీరు శ్రీనివాస్ రెడ్డి గారు, సుమిత్ర గారు, నాది ఒక్క సబ్మిషన్. శ్రీనివాస్ రెడ్డి గారు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని అంత బలీయంగా కోరుకుంటే రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించమని చెప్పండి. రైట్, ఓకే రాజేష్ కుమార్ గారు బీజేపీ ప్రామిసెస్ కాంగ్రెస్ ప్రామిసెస్ అవన్నీ డెఫినెట్ గా మనం రానున్న రోజుల్లో డెఫినెట్ గా దాని మీద డిబేట్స్ అవుతూనే ఉంటాయి. బికాజ్ లోక్సభ ఎలక్షన్స్ వచ్చే మన టాపిక్స్ అవే ఉంటాయి. కమింగ్ టు ద టుడేస్ పాయింట్, అంటే బడ్జెట్ కేటాయింపుల గురించి మనం మాట్లాడుతున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏమైనా కన్క్లూడ్ చేసేయండి మీరు. శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి, బికాజ్ ఇప్పటికే 100 days లో అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దాన్ని కూడా పాయింట్ గా తీసుకొని కన్క్లూడ్ చేయండి. వాట్ ఈస్ కాంగ్రెస్? ఐ విల్ కన్క్లూడ్ మేడం. డెఫినెట్ గా ఏంటంటే బడ్జెట్ ఏదైతే ఇది ఇంటీరియర్ బడ్జెట్, ఆ బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు అనేవి కొన్ని ఆ లెక్కల ప్రకారం చేయడం అనేది కంపల్సరీ. మధ్యంతర బడ్జెట్ లో ఓట్ అనే అకౌంట్ బడ్జెట్ అంటే ఆ విధంగా ఉంటుంది. దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ మైనారిటీ దృష్టిలో పెట్టుకొని తయారు చేసి అన్ని ఏదైతే వెనకబడిన వర్గాల వరకు తీసుకొచ్చే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. ఇంకా దీంట్లో ఏమైనా ఉన్నప్పుడు, ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది, 2 నెలల్లో లేదా 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినప్పుడు అక్కడ కూడా సరి చేసి చేయడానికి కూడా దీని అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక బడ్జెట్ అంటే ఇంటీరియం బడ్జెట్ అంటే ఓట్ అనేటువంటి బడ్జెట్ కానీ ఫుల్ బడ్జెట్ పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టాం. అదేవిధంగా 6 గ్యారెంటీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఇవాళ బీఆర్ఎస్ చేసిన వాళ్ళు ఏంటంటే అప్పులకు కానీ ఆస్తులకు ఎక్కడ పొందలేదు. రైట్, ఓకే మీ కన్క్లూడింగ్ పాయింట్ అయిపోయింది. కమింగ్ టు ద బీఆర్ఎస్, రాములు గారు మీరు కూడా కన్క్లూడ్ చేసేయండి. మేడం, వాళ్ళు తప్పించుకోవడానికి గత ప్రభుత్వం అప్పులేని రాష్ట్రం ఏంది మేడం?
కేంద్రం నుంచి మనం సహకారం లేకున్నా మనం ఇక్కడ వనరులు పెంచాము, సంపద పెంచాము. మరి వాళ్ళు ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా వనరులు సృష్టిస్తారు, ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా పూర్తి చేస్తారు అంటే మరి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు 100 డేస్ అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మరి 100 డేస్ లో మరి కొంత సమయం ఉంది, రేపు మార్చి 21కి అయిపోతుంది. ఈ లోపల సో వాళ్ళు అసాధ్యమని అంటున్నారు, అదే మీ కన్క్లూడింగ్ పాయింట్ అంతే కదా రాములు గారు? ఓకే, కమింగ్ టు రాజేష్ గారు. రాజేష్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేసేయండి. సుమిత్ర గారు, రేపటి నాడు మరి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీస్ అని ప్రజలను నమ్మి వంచిందో, వాళ్ళకి ఏదైతే 100 రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసిందో, ఆ వాగ్దానాల అమలు దిశగా ఈ బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్ లేదు సరికదా, కనీసం వాళ్ళు సమీప భవిష్యత్తులో కూడా 100 రోజులు వదిలేసేయండి, కనీసం 365 రోజుల్లోపు కూడా ఈ హామీలని, ఈ బడ్జెట్ ను పెట్టుకొని మాత్రం వాళ్ళు అమలు చేసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు భారతీయ జనతా పార్టీని కానీ, ఎవరిక్కడ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కానీ, వీళ్ళేదో వనరులు సృష్టించామని అంటున్నారు. ఏం వనరులు సృష్టించారు వీళ్ళ ఏదైతే ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు కుప్పగా మార్చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానికే దక్కుతుంది. రైట్, ఓకే ఓకే రాజేష్ కుమార్ గారు, రాజేష్ కుమార్ గారు, రాములు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పకుండా ఈ బడ్జెట్ లేని బడ్జెట్, ఈ బడ్జెట్ ద్వారా వీళ్ళు 6 గ్యారంటీస్ ని అమలు చేయలేరు. రైట్, ఓకే రాజేష్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి. రాములు గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. అందరికీ థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు. మొత్తానికి ఓటాన్ బడ్జెట్ అని కాంగ్రెస్ చెప్తున్నప్పుడు కూడా సమీప దూరంలో కూడా 6 గ్యారంటీస్ని నెరవేర్చే విధంగా బడ్జెట్ లేదు అంటూ కూడా విపక్షాలు చెప్తున్నాయి. ఇది వాళ్ళ మిడ్ డిబేట్. స్టే ట్యూన్డ్.